హాయ్, myself వినయ్ న్యాలకొండ, ఫౌండర్ ఆఫ్ టీ ట్రాన్స్. బేసికల్లీ ఒకరోజు సోషల్ మీడియాలో నేను టిప్స్టార్స్ వాళ్ళది ప్రమోషన్ చూసి ఒకసారి వాళ్ళతో ట్రై చేద్దామని వాళ్ళకి మెసేజ్ చేసింది సోషల్ మీడియాలో. సో దాని తర్వాత వెంటనే వాళ్ళు, సార్ మీ దగ్గర నుంచి ఎంక్వైరీ వచ్చింది, ఒకసారి మీ ఆఫీస్కి వచ్చి కలవచ్చా అన్నారు. దాని తర్వాత వాళ్ళు ఆఫీస్కి రావడం జరిగింది ఫ్రమ్ టిప్స్టార్స్. తన ఆఫీస్కి వచ్చి నా రిక్వైర్మెంట్ అంతా తీసుకొని ఒక 1 డే టైం తీసుకొని వాళ్ళు టోటల్గా స్పెసిఫికేషన్ ఇచ్చారనమాట. బేసిక్గా నేను అడిగిన రిక్వైర్మెంట్ వచ్చేసి వెబ్సైటు, సోషల్ మీడియా మెయింటెనెన్స్ లైక్ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, దాంతోపాటు పోస్టింగ్స్, దాంతోపాటు గూగుల్ యాడ్స్ అనమాట. సో ఇలా నా రిక్వైర్మెంట్ చెప్పాను. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1 డే టైం తీసుకుని దానికి కొటేషన్ ఇచ్చారు. సో దాని తర్వాత నేను చెప్పాను, సార్ ఇది మీకు వాళ్ళ దాంతోపాటు అంతకుముందు ఉన్న వాళ్ళ క్లయింట్ వర్క్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్లో నాకు చూపించడం జరిగింది. వాళ్ళ ఫీడ్బ్యాక్ చూశాను, రివ్యూస్ చూశాను. ఇంతకుముందు క్లయింట్స్ కూడా నేను బిఫోర్ వాళ్ళు వచ్చిపోయాక నేను కన్ఫర్మ్ చేసే ముందు ఒక 2 days ముందు కూడా వాళ్ళ క్లయింట్స్ యొక్క టెస్టిమోనియల్స్ కానీ లేకుంటే ఫీడ్బ్యాక్స్ కానీ చూడడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకు ఓకే అన్నాను. ఓకే అని చెప్పాక సో నా రిక్వైర్మెంట్కి గురించి వాళ్ళు నాకు వాళ్ళ టీమ్ని నాకు అసైన్ చేశారు. అందులో 4 members ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. బేసికల్లీ వాళ్ళు నేను బిజీ ఉన్నప్పుడు వాళ్ళు అంటే బేసిక్గా ఇన్విటేషన్ మెసేజ్ వచ్చేది, సార్ ఇట్లా మేము ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాము, గూగుల్ మీట్ కానీ ఏదైనా కానీ మీరు ఫ్రీ ఉన్నప్పుడు చెప్పండి అని. సో నేను 1 or 2 times యాక్చువల్గా నేను బిజీ ఉండి చూసుకోలేదు. బట్ స్టిల్ సార్ మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో చెప్పండి అని ఆ టీం నాకు మెసేజ్ చేసి నేను ఫ్రీ ఉన్నప్పుడే వాళ్ళు గూగుల్ మీట్ తీసుకొని మళ్ళీ ఒకసారి డిజైనర్తో పాటు ప్లస్ ఎవరైతే యాడ్ ప్రమోషన్ చేస్తారో వాళ్ళందరూ కలిసి ఒకసారి కాల్లోకి వచ్చారు. 4 to 5 members వచ్చేసి నా రిక్వైర్మెంట్ తీసుకొని దాంతోపాటు ఒక 1 day టైం తీసుకొని, సార్ మీరు చెప్పిన దానికి ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే ఓకేనా, మీకు ఓకేనా అన్నట్టు మాట్లాడి ఓకే అనుకున్నాక బేసిక్గా వాళ్ళు దాన్ని అప్రూవ్గా తీసుకొని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. చెప్పాలి అంటే బేసికలీ టీ ట్రాన్స్ నేను టిప్స్టార్స్ మీడియాతో స్టార్ట్ చేశాను. అప్పటికి దానికి ఒక సోషల్ మీడియా పేజ్ అనేది లేదు. అది ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ పేజ్ ఏం లేదు. అంతా వాళ్ళే క్రియేట్ చేశారు, వాళ్ళే పోస్ట్ చేశారు. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఒక 2-3 వర్క్ చేశాను. బట్ ఈ క్వాలిటీ ఆఫ్ ద వర్క్, అది పోస్టర్స్ కానీ, థీమ్ కాన్సెప్ట్ కానీ, డిజైనింగ్ కానీ, వాళ్ళు మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లోగోకి దాంతోపాటు మన బ్రాండ్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఏ కస్టమర్కి రీచ్ అవ్వాలనే ఫస్ట్ వాళ్ళు కాన్ఫిగరేషన్ టోటల్ తీసుకొని మన ఐడియాస్ని బట్టి వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. సో బేసికల్లీ నేను చాలామంది పోస్టర్ చేస్తూ చూశాను, ఫ్రీలాన్స్ అని చూశాను. బట్ వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ మీరు చూస్తే బేసికల్లీ నేను చెప్పిన థీమ్ దగ్గర చేసేవాళ్ళు. దాంతోపాటు ఏదైనా మనకు స్పెషల్ డేస్, పబ్లిక్ హాలిడేస్ లైక్ August 15th కానీ, జనవరి కానీ, లేకుంటే మన హిందూ ఫెస్టివల్స్ కానీ, వేరే స్పెషల్ డేస్ ఉంటే కూడా దానికి తగ్గట్టు ఈ బ్రాండ్ని వాళ్ళు మోల్డ్ చేసేవాళ్ళు. దానికి తగ్గట్టు వాళ్ళు పోస్టర్ ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు ఎవ్రీ 15 daysకి ఒకసారి యాక్చువల్లీ వాళ్ళ సుపీరియర్ ఫోన్ చేసేవాడు, టీమ్ లీడు, సార్ ఎలా చేస్తారు మా వాళ్ళు వర్క్, రెస్పాన్స్ అనేది ప్రాపర్గా ఉందా, ఇంకేమైనా చేంజెస్ చేయాలని అది కూడా ఫాలో అప్ చేస్తుండే. నేను ఆల్మోస్ట్ 2 to 3 మిస్ కాల్స్ ఉన్నా కానీ పాపం మళ్ళీ వాళ్ళు కాల్ బ్యాక్ చేసేవాళ్ళు. సో దాన్ని బట్టి నాకు వీళ్ళ టీం వర్క్ చాలా బాగా నచ్చింది. దాంతోపాటు చేంజెస్ చేశారు. ఒకానొక సిచ్యువేషన్లో నేను వాళ్ళకి కాల్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఆఫీస్కి వచ్చారు, సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అన్నట్టు అడిగారనమాట. బేసికల్లీ అంత పర్సనల్ కేర్ కూడా తీసుకున్నారు. చెప్పాలంటే ప్రమోషన్ వైజ్, బిల్లింగ్ వైజ్ యాక్చువల్గా చెప్పాలి అంటే నేను కొంచెం వాళ్ళకి ఆన్ టైంలో కూడా పే చేయలేకపోయాను డ్యూ టు సమ్ నేను బిజీ ఉండడం వల్ల కానీ, లేకుంటే క్లయింట్ దగ్గరికి వెళ్ళకపోవడం. బట్ దానికి కూడా వాళ్ళు ఏ రోజు నాకు, సార్ మేము వర్క్ ఆఫ్ చేస్తామనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర లేకుండే, సార్ వీల్ సపోర్ట్ బట్ ఇది సంగతి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తగ్గట్టు నేను వాళ్ళతో వర్క్ చేయించుకున్నాను. ఐ థింక్ వాళ్ళు దాంతోపాటు నేను ఫ్రాంచైజ్ ఎక్స్పో పెట్టినప్పుడు కూడా వాళ్ళు క్లయింట్ని కలవడానికి సడన్గా వచ్చి దాని తర్వాత ఎవరైతే దాని హెడ్ ఉన్నారో మెయిన్ టీంతో పాటు వచ్చి దాని తర్వాత కూడా నాకు, సార్ మీరు ఎలా ఎక్స్పోజ్ చేశారు, దాని తగ్గట్టు మేము ప్లాన్ చేస్తామని చెప్పారు. దాంతోపాటు నా బ్రాండ్ అనేది వాళ్ళ క్రియేటివ్ తోటే యాక్చువల్గా చాలామందికి రీచ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి బయట, బట్ ఆ బ్రాండ్ని బయటికి పంపించే వాళ్ళే వీళ్ళు అనమాట, ఈ సోషల్ మీడియా చేసేవాళ్ళు. అందులో టిప్స్టార్స్ అనేది చాలా బాగా రీచ్ అయింది. ఆల్మోస్ట్ నాకు లీడ్స్ వైజ్ కూడా ప్రాపర్ లీడ్స్ వచ్చిండే.
దాని తర్వాత దాన్ని మేము క్లోజ్ చేసుకోవడం జరిగింది వాళ్ళు ప్రాపర్గా. లేదంటే చాలా ఆల్మోస్ట్ ఒక 100 లీడ్స్ వచ్చినా కానీ 80 లీడ్స్ అందులో సార్ మేము అనుకోని పెట్టలేదు, మేము రిక్వెస్ట్ పెట్టలేదు అనేవాళ్ళు. బట్ వీళ్ళు వెళ్ళే కాన్సెప్ట్ వైజ్ వాళ్ళు చాలా ఫిల్టర్ చేసేవాళ్ళు అనమాట. సో అలా నాకు వచ్చిన లీడ్స్లో ఆల్మోస్ట్ లీడ్స్ 50% వరకు బాగానే వచ్చినాయి అనమాట, అంతా వీళ్ళు ఫిల్టరేషన్ వల్ల. సో ఓవరాల్గా చెప్పాలి అంటే నేను కంపల్సరీ మీకు చెప్తాను, మీ స్టార్టప్ అయినా కూడా వీళ్ళ దగ్గర క్వాలిటీ ఉంది కాబట్టి నేను సజెస్ట్ చేస్తాను. మీరు టిప్స్టార్స్కి ఒకసారి కావాలంటే చూడండి ముందే, వాళ్ళు అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. దాని తర్వాతనే మీరు ఖచ్చితంగా నేను సాటిస్ఫై అవుతాను అనుకుంటున్నాను. నేనైతే ఖచ్చితంగా నా దగ్గర ఉన్న 4 క్లయింట్లో మీరు ఏ సజెస్ట్ చేస్తారంటే ఫస్ట్ నేను టిప్స్టార్స్కి వెళ్తాను. థ్యాంక్ యూ.